నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్‌ని. గుండె దడ వచ్చినప్పుడు వాళ్ళు ఏ ఏ పరీక్షలు జనరల్‌గా చేయించుకోవాలి? దాని ఎవాల్యుయేషన్ ఎలాగా అంటే ప్రాబ్లమ్ ఉందా? లేదా వాళ్ళకి కాస్త భయాందోళన వల్ల, యాంగ్జైటీ వల్ల వచ్చేటటువంటి గుండె దడ ఇది తెలుసుకోవడానికి ఎలా అనేటువంటి ఒక అంశాన్ని మనం పరీక్ష చేద్దాం. సో, గుండె దడ అనేది సర్వసాధారణంగా చాలా మందికి వస్తూ ఉంటుంది. నా దగ్గరికి వచ్చేటటువంటి 100 మందిలో 80% మంది గుండె దడ అనేటటువంటి కంప్లైంట్‌తో వస్తూ ఉంటారు బేసికల్లీ. ఆఫ్‌కోర్స్ వీటిల్లో నేను చెప్పినట్టుగా మళ్ళీ 90% కాస్త భయాందోళన వల్ల లేకపోతే యాంగ్జైటీ ప్రాబ్లమ్ అంటారు ఇంగ్లీష్‌లో. బేసికల్లీ భయము, ఆందోళన ఈ 2 కారణాల వల్ల గుండె దడ వచ్చినట్టుగా కనిపిస్తుంది వాళ్ళకి. కానీ సీరియస్ ప్రాబ్లమ్ ఉందా లేదా అనేది పరీక్షించుకోవడం అనేది అవసరం. సో, ఇది అసలైనటువంటి అంశం బేసికల్లీ. సో, వాళ్ళకి ఎప్పుడైతే దడ వస్తుందో అప్పుడు ఈ గుండెలో ఏమవుతుందో, గుండె చలనంలో మార్పు ఉందా, గుండె ఫాస్ట్‌గా వేగంగా కొట్టుకుంటోందో అనేటువంటి తెలుసుకోవడం అవసరం. దీనికి ఏం చేయాలి? ఈసీజీ తీయాలి. కానీ సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాత్రి 1 గంటకి ఒక అతనికి గుండెలో సడన్గా దడ వస్తుంది. లేకపోతే ఒక పెద్ద ఆవిడకి సడన్గా రాత్రి 1 గంటకో 2 గుండె దడ వస్తుంది అనుకోండి. ఆవిడ గుండె దడ వచ్చిందేమో నాకు వచ్చిందా అని ఆలోచించి అవును నిజంగానే వేగంగా కొట్టుకుంటూ ఉంది దడ అని చెప్పేసి ఆవిడ నిర్ధారణ చేసేసరికి కనీసం 5 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత ఆవిడ చుట్టుపక్కల వాళ్ళందరినీ లేపి వాళ్ళు నిద్ర లేచి సరే ఈవిని హాస్పిటల్ తీసుకోవాలని నిర్ణయించుకోవడానికి ఒక పావుగంట, వాళ్ళు వెహికల్ తీసుకురావడానికో లేకపోతే ఆటో పిలవడానికో, ఆటో దొరికితేనో ఇంకొక పావుగంట, ఇట్లా మొత్తం మీద ఆవిడ హాస్పిటల్ చేరేసరికి 1 గంట సేపు పడుతుంది. ఈ గంట సేపు ఈ దడ నిలిస్తే అప్పుడు ఈసీజీ తీస్తే అది ఎందువల్ల వస్తుంది మనకు తెలుస్తుంది. కానీ ఈ లోపుకి ఏమవుతుంది, వచ్చిన దడ కాస్త తగ్గిపోతుంది. సో హాస్పిటల్కి వెళ్తారు, ఈసీజీ తీస్తారు, అంత బాగుందమ్మా ఏం లేదని చెప్తారు. కానీ ఈవిడికి వచ్చిన దడ ఎందువల్ల వచ్చింది అని నిర్ధారణ కాదు. ఎందుకు? మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇంకొక 4-5 రోజుల తర్వాత మళ్ళీ దడ వస్తుంది. సరే మన ప్రాబ్లం ఏం లేదన్నారు కదా అని ఈవిడ ఇంట్లో కూర్చుంటుంది. కానీ ఈసారి ఏమవుతుంది, ఆ దడ ఎక్కువ సేపు వచ్చి ఆవిడ కళ్ళు తిరగటం, చెమటలు పట్టడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో మళ్ళీ ఇది మొదలవుతుంది. మొన్న చెప్పారు కదా డాక్టరు ఏం లేదు పడుకో అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. కానీ ఈసారి అలాంటి దడ కాదు, ఈసారి ప్రమాదం ఉన్నటువంటి దడ వచ్చే అవకాశం ఉన్నది. సో దీన్ని మనం ఎలాగా ఈ యొక్క కొనండ్రమ్ని, ఈ యొక్క ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే కరెక్ట్గా ఎప్పుడైతే గుండె దడ వస్తుందో అప్పుడు మనం ఈసీజీ తీయగలిగేటటువంటి ఒక పరికరం కానీ ఒక యాపరేటస్ కానీ ఆవిడకి పెట్టగలిగితే అది తెలుస్తుంది. అదేమిటి? ఈసీజీ తీయాలి, దడ వచ్చినప్పుడు ఈసీజీ తీయాలి. సో ఆవిడ గనక ఒకవేళ రోజు దడ వస్తుంది అనుకోండి, ఆవిడకి చిన్న కంటిన్యూస్గా ఈసీజీ తీసేటటువంటి ఆ వ్యవస్థ ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో దాంట్లో ఉన్నట్లయితే కంటిన్యూస్ ఈసీజీ మానిటరింగ్ నడుస్తూ ఉంటుంది. ఆవిడకి ఈసీజీ కనెక్ట్ చేస్తారు, ఆవిడ అడ్మిట్ అయి ఉంటుంది, కంటిన్యూస్గా ఈసీజీ నడుస్తుంటే ఒకవేళ దడ వస్తే మనకు కనిపిస్తుంది. కానీ ఇట్లా చిన్న ప్రాబ్లమ్స్కి ప్రాబ్లం ఉందో లేదో కూడా తెలియనటువంటి ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి అడ్మిట్ అవ్వు అంటే పేషెంట్కి కోపం వస్తుంది. అనవసరంగా మీరు నా దగ్గర డబ్బులు లాగేస్తున్నారు, నాకు అంతా బాగానే ఉన్నదాన్ని నాకు ఎవరిని ఎందుకు అనుకునేటటువంటి అవకాశం ఉన్నది. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక పద్ధతి కనిపెట్టారు. ఏంటది? కంటిన్యూస్గా ఈసీజీ మానిటర్ మీరు ఇంటి దగ్గర ఎలా చేసుకోవచ్చు, దాని పేరు హోల్టర్ మానిటర్ అంటారు. HOLTER హోల్టర్. అది చిన్న ప్యాచ్ లాగా ఉంటుంది. ఈసీజీ తీసేటప్పుడు లీడ్స్ పెడతారు, చర్మానికి అంటిస్తారు, తెల్లవి ఇంత ఉంటాయి. అలాంటివే ఒక ఇంత పెద్ద లీడ్ లాగా ఉంటుంది. అది ఈ కాలర్ బోన్ ఏదైతే ఉందో మెడ కిందటువంటి పక్కటెముకల పైన అడ్డంగా ఉన్నటువంటి మెడ కింద ఎముక ఏదైతే ఉందో దాని కింద ఆ ప్యాచ్ అంటించేస్తారు. అంటించేసి మీరు ఇంటికి వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి, మీరు హాస్పిటల్ ఉండక్కల ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండగా మధ్యలో ఎప్పుడన్నా కనుక ఒకవేళ దడ వచ్చినట్లయితే ఇది కంటిన్యూస్గా గుండె చలనాన్ని అది మానిటర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మధ్యలో దడ వస్తే అది పడుతుంది. సో ఇలాంటి దాని పేరు నేను చెప్పినట్టుగా హోల్టర్ మానిటరింగ్. సో ఇది ఈసీజీ రికార్డింగ్, కంటిన్యూస్గా ఈసీజీ రికార్డింగు ఒక రోజు కానివ్వండి, 2 రోజులు, 3 రోజులు, కామన్గా 3 రోజులు ఎక్కువ చేస్తుంటాం. అలాగే వారం రోజుల దాకా కూడా ఇది రికార్డు చేసేటటువంటి ఒక మెమరీ, దాని కెపాసిటీ ఉన్నటువంటి హోల్టర్ మానిటర్లు మనకి అందుబాటులో చాలా చిన్న టౌన్స్లో కూడా మనకి ఉన్నాయి ఇప్పుడు. సో ఆ ప్యాచ్ అంటిస్తారు. ఆ ప్యాచ్ తోటి పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఇంటికి పోయి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ కంటిన్యూస్గా ఈసీజీ రికార్డ్ అవుతుంటుంది. పేషెంట్కి తెలియాల్సింది, జాగ్రత్త పడేది ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళకి దడ అనిపిస్తుందో, కళ్ళు తిరుగుతాయో, చెమటలు పడతాయో, భయంలాగా అనిపిస్తుందో ఆ టైం నోట్ చేసుకోవాలి. ఆ టైం నోట్ చేసుకుంటే ఈసీజీ రికార్డులో ఆ టైంకి
గుండెలో ఏమైంది అనేటటువంటిది మనకి తెలిసిపోతుంది. అందుకని కోరిలేట్ చేసుకుంటారు. ఈవిడికి ఇప్పుడు గుండె దడ వచ్చింది అని చెప్తోందామె, అతను చెప్పాడు, ఈసీజీలో ఇంకా అనిపిస్తోంది. అప్పుడు నిజంగా దడ ఉన్నదా లేదా? దడ ఉన్నట్లయితే అది నిజంగా గుండెలో ప్రాబ్లం వల్ల దడ వస్తుంది, లేదా అది భయము లేదా ఆందోళన వల్ల అలా అనిపిస్తుంది. అది సింపుల్ యాజ్ దట్. సో ఇది మనకు 3 రోజుల దాకా ఉంది, వారం రోజుల దాకా, 2 వారాల దాకా ఉన్నది. 2 వారాల కంటే ఎక్కువ కూడా మానిటర్ చేసేటటువంటి పరికరాలు మనకు ఉన్నాయి. దాన్ని ఇంప్లాంటబుల్ లూప్ రికార్డర్స్ అంటారు. చిన్న చర్మం కింద చిన్న మిషన్ లాంటిది పెట్టేస్తారు. అది 2 ఏళ్ల దాకా కూడా కంటిన్యూస్గా రికార్డ్ చేసేటటువంటి మెమరీ ఉన్నటువంటి అది మెషిన్ అది. సో ఇది గుండె మానిటరింగ్ గురించి. ఎందువల్ల వస్తుంది దడ? కొంతమందికి ఏమవుతుందంటే పుట్టుకతోటి మనకి ఎలాగైతే గుండెలో రక్తనాళాలు ఉన్నాయో, గుండె కంటిన్యూస్గా కొట్టుకోవాలంటే దానికి కరెంట్ కావాలి, ఎలక్ట్రిసిటీ జనరేట్ కావాలి. సో దానికి కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ జనరేటరు, ఆ జనరేట్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ గుండె కండకు పోయేటటువంటి వైర్స్ అన్నీ కూడా గుండెలో ఇన్బిల్ట్గా మనకి ప్రకృతి ఇచ్చి, ప్రకృతి అనండి ఏ పేరైనా పెట్టుకోండి, అది ఆల్రెడీ గుండెలో ఇన్బిల్ట్గా ఉన్నది. సో ఆ వైర్స్ ఏవైతే ఉన్నాయో కొంతమందికి పుట్టుకతో ఒక ఎక్స్ట్రా వైర్ అంటూ రావడం జరుగుతుంది. సో కుడి కానీ ఎడమ కానీ ఆ ఎక్స్ట్రా వైర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, పుట్టుకతో వస్తుంది అది. ఒక్కొక్కసారి ఈ మెయిన్ రూట్ గుండా పోయేటటువంటి కరెంటు ఒక్కొక్కసారి ఆ పక్క దోవ బట్టి ఆ పక్క దోవలోంచి పోతుంది. పక్క దోవలో పోయేటటువంటి కరెంట్ అంత నియంత్రణలో ఉండదు, అది కంట్రోల్లో ఉండదు. కాబట్టి అది ఎరాటిక్గా వెళ్తుంది, ఒక్కొక్కసారి ఫాస్ట్గా వెళ్తుంది, ఒక్కొక్కసారి యూజువల్గా ఫాస్ట్గా వెళ్తుంటుంది అది. సో దీన్ని ఎడిషనల్ పాత్వే, యాక్సెసరీ పాత్వే ఇట్లా అంటుంటారు. సో ఇట్లాంటి ఎక్స్ట్రా గుండెలో ఎక్స్ట్రా వైర్స్ పుట్టుకతో ఉన్నప్పుడు ఈ గుండె దడ రావడం అంటే జరుగుతుంటుంది. సో అది నేను చెప్పినటువంటి హోల్టర్ పరీక్షలో మనకి కరెక్ట్గా తెలుస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేటువంటిది గుండె డాక్టర్ కార్డియాలజిస్ట్కి తెలుస్తుంది. కానీ సో ఈ దానికి పనికొచ్చేటటువంటి పరికరం కంటిన్యూస్ ఈసీజీ మానిటర్, దాని పేరే హోల్టర్ మానిటర్. ఇప్పుడు కొత్తగా కొన్ని రకమైనటువంటి వాచ్లు వచ్చాయి, యాపిల్ వాచ్లు అంటారు, కొన్ని రిథమ్ మానిటర్స్, శాంసంగ్లో వాచ్లు వచ్చాయి. చిన్న కొంత అంత కాస్ట్లీ కానటువంటిది 3-4 వేల రూపాయలకు ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా క్రికెటర్స్ అందరూ కూడా చాలామంది దాన్ని అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఈ కంటిన్యూస్ మణికట్టు మీద ఉండేటటువంటి రేట్ మానిటర్స్ వచ్చేసాయి. దాంట్లో చాలా వరకు అది హార్ట్ రేట్ పెరుగుతోందా తగ్గుతోందా అని సింపుల్గా అది రికార్డ్ చేసి చెప్పేస్తుంది. సడన్గా హార్ట్ రేట్ కనుక 160, 170 పెరుగుతుంటే తెలిసిపోతుంది మనకి, మన డాక్టర్ దగ్గరికి వెళ్తే సో ఈ టైంలో పెరిగింది కాబట్టి ఇది అబ్నార్మల్, కాబట్టి హోల్టర్ మానిటరింగ్ చేయండి అని కూడా మీరు చేసుకోవచ్చు. సో రిస్ట్ బేస్డ్ రేట్ ఈసీజీ ఇప్పుడు యాపిల్ వాచ్, శాంసంగ్ వాచ్ అయితే ఈసీజీ వస్తుంది. ఇప్పుడు యాపిల్, శాంసంగ్ కాకుండా మిగతా వాచ్ల్లో అయితే మీకు హార్ట్ రేట్ మాత్రం తెలుస్తుంది. సడన్గా ఎప్పుడు హార్ట్ రేట్ పెరుగుతోంది, ఎంతకు పోయింది, ఇవన్నీ కరెక్ట్గా తెలుస్తాయి. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గరకు ఒక అతను వచ్చాడు, ఆల్మోస్ట్ లైక్ 30-35 ఏళ్ళ కుర్రాడు. యాపిల్ వాచ్ పెట్టుకున్నాడు. నాకు అప్పుడప్పుడు గుండె హార్ట్ రేటు 40-30 చూపిస్తోందండి, నాకు వాచ్ తప్పేమో అన్నాడు. ఈ వాచ్ తీసుకుని రావా అని చూస్తే నిజంగానే 30-40 హార్ట్ రేట్ మధ్యలో ఉంది. అప్పుడు అతనికి హోల్టర్ పెట్టి చూస్తే మధ్యలో గుండెలో బ్లాక్స్ వచ్చి బాగా తక్కువ అయిపోతుంది హార్ట్ రేట్. సో అతనికి పేస్ మేకర్ పెట్టడం జరిగింది. సో ఈ రిస్ట్ బేస్డ్ మానిటర్స్ ఏవైతేనేవో చాలా చాలా ఉపయోగం బేసికలీ. సో నేను చెప్పొచ్చేది ఈ హోల్టర్ మానిటరింగ్ ద్వారా గుండె దడ ఉన్న వాళ్ళకి కరెక్ట్ డయాగ్నోస్ జరుగుతుంది. నిజంగా వాళ్ళకి నేను చెప్పినట్టుగా యాంగ్జైటీ వలన లేదంటే సీరియస్ గుండె ప్రాబ్లం ఉన్నదా అని చెప్పేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఇది దడ ఉన్న వాళ్ళకి నిజంగా చాలామంది డాక్టర్లు నీకు యాంగ్జైటీ అని కొట్టి పారేయకుండా నిజంగా ప్రాబ్లం ఉంటే అది డయాగ్నోస్ చేయడానికి ఒక వరం అని మనం అనుకోవాలండి. సో ఇది ఇవాల్టి వీడియో. నమస్కారం అండి.